కాసేపట్లో భద్రాచలం రామయ్యకు మహాపట్టాభిషేకం జరగనుంది. కళ్యాణం అనంతరం ఒక్క శ్రీ సీతారామచంద్రమూర్తికి మాత్రమే ఈ విలక్షణమైన మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ మహోత్సవానికి భద్రాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కళ్యాణ మండపంలో విస్తృతంగా బందోబస్తును కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. రామచంద్రస్వామి కళ్యాణం ముగిసింది. ఇక కళ్యాణ రాముడు మహా పట్టాభిషేకానికి సిద్ధమయ్యారు. చూడొచ్చు మనం మిథిలా స్టేడియంలో మరికొద్ది సేపట్లోనే పట్టాభిషేకం ప్రారంభం కానుంది. గతంలో అంటే మొత్తంగా దేవాలయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కళ్యాణ అనంతరం ఒక శ్రీ సీతారామచంద్రమూర్తికి తప్ప మరే ఇతర దైవానికి నిర్వహించని ఒక విలక్షణమైన ఉత్సవం మహాపట్టాభిషేకం. అయితే ఇది భద్రాచల రామయ్యకి తప్ప ఎక్కడ ఇట్లాంటి గౌరవం దక్కని పరిస్థితి అయితే ఉంది. నిత్యం జరిగే శ్రీరామ పారాయణానికి అనుగుణంగా ప్రతి నెల పుష్యమి రోజు జరిగే దాన్ని శ్రీరామ పట్టాభిషేకం అంటారు. ప్రతి పుష్కరానికి అంటే మొత్తం 12 సంవత్సరాలు జరిగే ఉత్సవాన్ని కూడా సామ్రాజ్య పట్టాభిషేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రభావనామ సంవత్సరంలో 60 సంవత్సరాలు ఒకసారి జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవంగాను నిర్వహిస్తారు. అయితే ఈ క్షేత్ర సాంప్రదాయం అందులో భాగంగానే 1927, 1887లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఇందులో మార్పులు చేస్తూ పుష్కరానికి ఒకసారి పట్టాభిషేకం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 1998లో తొలిసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. రెండోసారి 2011లో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. చివరిగా 2023లో శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కూడా నిర్వహించిన పరిస్థితి. మహాపట్టాభిషేకంలో శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంకు చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు. ఈ మహోత్సవానికి భద్రాచలం దేవస్థానం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. పట్టాభిషేకంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. మిథిలా స్టేడియం కూడా అందుకు అంగరంగ వైభవంగా కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. అయితే పట్టాభిషేక క్రతువుకు సంబంధించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో కూడా జరగనుంది. అయితే గవర్నర్ వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో లేని విధంగా అంటే ఈసారి ఎండా వేయడం ఎక్కువగా ఉండటంతోనూ ఇతర రాష్ట్రాల నుండి కానీ తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా తక్కువగా ఉండాలని చెప్పుకోవచ్చు. నేపథ్యంలోనే వారందరూ కూడా ప్రోటోకాల్ సిస్టమ్ లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సీతారాముల మహాపట్టాభిషేకానికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఈ క్రతువు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి క్రతువుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో ఇప్పటికే సెక్టార్లకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే గవర్నర్ మహాపట్టాభిషేకానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పట్టాభిషేకం ఘట్టకు సంబంధించినటువంటి క్రతువు మరి కొద్దిసేపట్లో ప్రారంభానికి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ప్రసారం చేయడం. ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారానికి బ్రేక్ పడిన తర్వాత కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా ఉండేందుకు అటు ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ ఇటీవల జరిగిన తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులను కానీ ఎవరైనా వస్తున్నటువంటి వారిని కూడా ఎవరైతే ఇబ్బంది పడతారో వారందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి. వారందరికీ పోలీసులు డేగాకాండ నేపథ్యంలోనే మొత్తం భద్రాచల దేవస్థానం కళ్యాణ క్రతువు కావచ్చు, ఇప్పుడు పట్టాభిషేకం క్రతువు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, మిథిలా స్టేడియం. భద్రాద్రి రామ జయీ భవ దిగ్విజయీ భవ శ్రీరామ భద్రా భద్రాద్రి రామ జయీ భవ దిగ్విజయీ భవ. నమస్తే పునస్తే నమః. చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాయినే నమః సీతా సమేతాయ రామాయ గృహనిధినే. కవికథక సింహకథితం కఠోర సుకుమార కుంభగంభీర భవభయ భేషజమేతతో పఠత మహావీర వైభవం సుధియః. భద్రాద్రి రామాయ దిగ్విజయీ భవ. కవితార్కిక సింహాయ